ఇక నెల్లూరు సిటీ నియోజకవర్గానికి వద్దాం. నెల్లూరు సిటీ నియోజకవర్గ సీటుపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందికి ఉత్కంఠ నెలకొంది. ఈవెన్ తమ అధినేతలు జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ సీటుపై ఎంతో ఉత్కంఠ ఉంది. ఎందుకంటే మాజీ మంత్రి నారాయణ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీలో ఉండగా ఇక్కడ ఖలీల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ నుండి బరిలో ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. మరి అటువంటి పక్షంలో ఇక్కడ ఖలీల్ అహ్మద్ అన్న వ్యక్తి అనూహ్యంగా ఎలా ఎమ్మెల్యే సీటు తీసుకొని రాగలిగారు అంటే, ఇక్కడ నెల్లూరు సిటీకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. తిరిగి అనిల్ కుమార్ యాదవ్కు సీటు ఇవ్వొద్దంటూ సొంత పార్టీలో వ్యక్తులే జగన్మోహన్ రెడ్డికి పదే పదే ప్రస్తావించడంతో జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ను నర్సారావుపేట ఎంపీగా మార్చారు. మరి నర్సారావుపేట ఎంపీగా పంపించే క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ చేసిన పని ఖలీల్ అహ్మద్ను జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి ఖలీల్ అహ్మద్కు టికెట్ ఇవ్వవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరడంతో ఆయన ఖలీల్ అహ్మద్కు టికెట్ ఇచ్చి ఇక్కడ మైనారిటీ అంశాన్ని తెర మీదకు తీసుకొని వచ్చి అనూహ్యంగా ఖలీల్ అహ్మద్కు టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఖలీల్ అహ్మద్ గురించి చూసుకుంటే 2 సార్లు కార్పొరేటర్, రెండోసారి కార్పొరేటర్గా గెలిచిన తర్వాత డిప్యూటీ మేయర్ అయిన వ్యక్తి ఖలీల్ అహ్మద్. మరి ఖలీల్ అహ్మద్ నారాయణతో కంపేర్ చేసుకుంటే అభివృద్ధి విషయంలో నారాయణ గతంలో మంత్రిగా చేసినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నారాయణ హౌసింగ్ శాఖ పోర్ట్ఫోలియోతో నారాయణ ఉన్నప్పుడు ఆయన ఈ టిట్కో షేర్వాల్ టెక్నాలజీతో ఈ టిట్కో హౌసెస్ నిర్మాణం కానీ, ఎండ్ టు ఎండ్ సిసి రోడ్ల నిర్మాణం కానీ, అదేవిధంగా గోషా హాస్పిటల్ కానీ, మైనారిటీ అంశాల్లో ముఖ్యంగా చూసుకుంటే గోషా హాస్పిటల్ నిర్మాణంలో కానీ, అదేవిధంగా షాదీమహల్ నిర్మాణంలో కానీ, బారాషాహిద్ దర్గా అభివృద్ధి పనుల్లో కానీ, ఈ ఒక్క మైనారిటీలే కాదు అన్ని శాఖల పరంగా కూడా ఇక్కడ నారాయణ అభివృద్ధి మంత్రం తీసుకొని ప్రజల ముందుకు వస్తున్న పరిస్థితి. ఇక్కడ నేను ముఖ్యంగా ఈ గోషా హాస్పిటల్ మరియు ఇవి ఎందుకు చెప్పడం జరిగిందంటే, షాదీమహల్ చాలా సంవత్సరాల తర్వాత మైనారిటీ అభ్యర్థికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది అన్నది వీళ్ళు చెప్తున్న పరిస్థితి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ మాట వీళ్ళు చెప్పడానికి ముందు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయ కోణంతో ఈ సీటు వచ్చిందే తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డికి మైనారిటీల మీద ప్రేమ ఉండి ఈ సీటు ఇచ్చింది కాదు. కాబట్టి ఖలీల్ అహ్మద్కు ఇక్కడ మైనారిటీలు ఎంత మాత్రం మద్దతు ఇస్తారనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా నారాయణ విషయానికి వస్తే కూడా అన్ని విధాలుగా కూడా నారాయణ అంటే గతంలో ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా చేశారు. మంత్రిగా ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఎన్నో ఆయన ఫ్లడ్స్ విషయంలో కానీ గతంలో ఏవైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలను ఒక మంత్రిగా ఎదుర్కొనడంలో నారాయణ 100% సక్సెస్ అయ్యారన్నది ప్రజలు చెప్తున్న వ్యక్తి. నారాయణ ఈనాడు ఎక్కడైనా సరే సభలు నిర్వహించినా కానీ, ఎక్కడైనా సరే ప్రచారాలకు వెళ్ళినా కానీ అక్కడ అనూహ్యంగా ఆయనకు ప్రజాస్పందన ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో నారాయణ మీకే మా ఓటు అన్నది కూడా నారాయణకు ప్రజలు ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి. మరి ఈ మైనారిటీ అంశంతో వచ్చిన ఖలీల్ అహ్మద్ ఎక్కడ వెనకబడ్డారు అన్న విషయం చూసుకుంటే, డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ అహ్మద్ దాదాపు 21 నుంచి ఇప్పటి వరకు డిప్యూటీ మేయర్గా 2 సంవత్సరాల నుంచి డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ అహ్మద్ ఎక్కడా కూడా ఆ స్థాయిలో ప్రజల మన్ననలు పొందలేకపోయారన్నది ఎక్కువగా ప్రజల్లో ఉన్నమాట. ఎవరన్నా సమస్యల మీద వెళ్తే ఆ స్థాయిలో పరిష్కరించలేకపోయారన్నది ఖలీల్ అహ్మద్ మీద ఉన్న ముఖ్య ఆరోపణ. మరి నారాయణతో పోల్చుకుంటే గతంలో ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, ఆల్రెడీ అభివృద్ధి అంటే ఏంటో చూపించిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి రాబోయే రోజుల్లో ప్రజలు ఈ మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎంత మేర పట్టం కడతారన్నది ఇక్కడ చూసుకుంటే 54% నారాయణకి ఇక్కడ 54% గెలిచే అవకాశాలు ఉన్నాయనేది నెల్లూరు ప్రజలు చెబుతున్నమాట. 46% ఖలీల్ అహ్మద్కు ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయన్నది ప్రజలు చెబుతున్నమాట. మరి ఈ సీటుపై ఉన్న ఉత్కంఠ మరికొద్ది రోజుల్లో వీడనుంది. అదేవిధంగా రాజకీయ పరంగా చూసుకుంటే కనుక ఒక నారాయణ చూసుకుంటే కనుక గతంలో మంత్రిగా చేసి అదేవిధంగా మాజీ మంత్రి ఒక డిప్యూటీ మేయర్ ఇద్దరికి జరిగే ఈ పోటీలో ప్రజలు ఇచ్చిన ఇక్కడ పోల్ ఏంటంటే 54% నారాయణకు, 46% ఖలీల్ అహ్మద్కు. మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందన్నది వేచి చూడాలి.